నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. మనం రేపు మనకి యోగా డే ఉంది, ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది భారతదేశానికి ఎంతో గర్వకారణమైన విషయం అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాటిస్తున్నారు యోగా అని. మనకి అందరికీ తెలుసు యోగా చేస్తే మంచిదే అని. కానీ యోగాకి సైంటిఫిక్ బ్యాకింగ్ ఉందా లేదా, అంటే మనం యోగా చేసినప్పుడు మనకి సైంటిఫిక్గా బెనిఫిట్స్ వస్తాయని ప్రూవ్ అయినాయా లేదా, అసలు దీనికి హైదరాబాద్ కనెక్షన్ ఏంటి, హైదరాబాద్లో కార్డియాలజిస్టులు యోగాని ఏ విధంగా వాడుకున్నారు అనే అద్భుతమైన విషయాన్ని వాళ్ళు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, యోగాకి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి, మెంటల్ హెల్త్ కానీ స్ట్రెస్ రిడక్షన్ కానీ అవ్వటానికి చాలా అద్భుతంగా యోగా పనిచేస్తుంది. యోగా ఏం చేస్తుంది అంటే కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్ తగ్గిస్తుంది. అందుకని అది స్ట్రెస్ హార్మోన్ అనమాట. అందుకని స్ట్రెస్ తగ్గుతుంది. ఎంఆర్ఐ స్టడీస్ చేసి చూసినప్పుడు కూడా ప్రీఫ్రాంటల్ కాంటెక్స్లో యాక్టివిటీ పెరుగుతూ ఉంది, అందుకని ఇమోషనల్ రెగ్యులేషన్ బాగా జరుగుతుంది యోగాలో అని తెలిసింది. సో అందువల్లనే యాంగ్జైటీ తగ్గటం, డిప్రెషన్ తగ్గటం, పీటీఎస్డి సిమ్టమ్స్ తగ్గటం అనే విషయాలు మనం యోగా చేసే వాళ్ళలో చూస్తాం. 2017లో సైకలాజికల్ మెడిసిన్లో మెటానాలిసిస్ ఒకటి చేశారు. చేసి యోగా చేయటం వల్ల సైకలాజికల్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పారు. ఇవి మెడిటేషన్కి కన్నా ఎక్స్ట్రా. యోగాకి మెడిటేషన్కి సంబంధం ఉంది, కానీ మెడిటేషన్ యోగా ఒకటి కాదు. మెడిటేషన్కి వచ్చే బెనిఫిట్స్ సైకలాజికల్ బెనిఫిట్స్ ఎట్లా వస్తాయో అట్లాగే యోగాతో కూడా సైకలాజికల్ బెనిఫిట్స్ క్లియర్గా వస్తాయి అనేది ఈ మెటానాలిసిస్లో తేలిన సారాంశం. ఇంకొక విషయం ఏంటంటే గుండె జబ్బులకు కూడా మనకి యోగా పనిచేస్తుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏ విధంగా తెలుస్తూ ఉంది? యోగా ఒకటి బీపీ తగ్గిస్తుంది, రెండోది హార్ట్ రేట్ వేరియబిలిటీ అనే దాన్ని మనకి పెంచుతుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే ఏంటి, అది ఎందుకు పెంచుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చేస్తున్నాను ఇంతకుముందు, అది ఒకసారి చూడండి. ఇది రెస్టింగ్ హార్ట్ రేట్ని కూడా యోగా తగ్గిస్తుంది. రెస్టింగ్ హార్ట్ రేట్ని స్లోగా తగ్గించుకోవడానికి పనిచేస్తుంది. దాంతోపాటుగా పారాసింపథటిక్ నర్వస్ సిస్టము, సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అని బాడీలో రెండు ఉంటాయి. ఆ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే అది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో యోగాతో పాటు ఎప్పుడు బ్రీతింగ్ కోఆర్డినేటెడ్గా ఉంటుంది. ఆ డీప్ బ్రీతింగ్ రావటం వల్ల, ఆ పారాసింపథటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల బాడీకి అనేక బెనిఫిట్స్ ఉంటాయి అని జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 2020లో ఒక రివ్యూ రాశారు. దాంట్లో ఏం చేశారంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో బీపీ కానీ ఏట్రల్ ఫిబ్రిలేషన్ కానీ రాకుండా చూసుకోవటానికి, వచ్చినా అది కంట్రోల్ చేసుకోవటానికి వాడే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో దీన్ని యోగాని కూడా ఇంక్లూడ్ చేశారు జాక్లో 2020లో. కాబట్టి ఈ జాక్ అంటే కార్డియాలజిస్టులకి ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ జర్నల్ అనమాట. సో దాంట్లో కూడా అంత క్లియర్గా డిఫైన్ చేశారు. అదేవిధంగా మస్కులోస్కెలిటల్ హెల్త్ కూడా మనకి యోగాతో బెటర్ అవుతుంది అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పాస్చర్ ఇంప్రూవ్ అవుతుంది యోగా చేసినప్పుడు. సో ఇవి ఉంటే ఏమవుతుందంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనం ఎక్కువ కాలం శుభ్రంగా నడవగలిగే అవకాశం, కింద పడిపోకుండా ఉండే అవకాశం. మీరు మన పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు చనిపోయేది హార్ట్ డిసీజు లేకపోతే క్యాన్సరు ఇలా అనుకుంటాం కదా. ఒక మేజర్ కారణం ఏంటో తెలుసా? ఏజ్ పెరిగిన వాళ్ళల్లో చనిపోవడానికి వాళ్ళు కింద పడి హిప్ ఫ్రాక్చర్ అవ్వడం. కింద పడి హిప్ ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద ఉంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పల్మనరీ ఎంబాలిజం కానీ ఇలాంటివి వచ్చి చనిపోవడం అనేది చాలా కామన్. సో అందుకనే పెద్దవాళ్ళు కింద పడిపోకుండా చూసుకోవాలి. కింద పడిపోకుండా చూసుకోవాలంటే వాళ్ళకి ఐసైట్ బాగుండేటట్టు చూసుకోవాలా, వాళ్ళకి సపోర్ట్ అంటే వాకర్ కానివ్వండి లేకపోతే వాకింగ్ స్టిక్ కానీ ఇదే ఉండేటట్టు చూసుకోవాలా. దాంతోపాటుగా వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు, మనం పెరుగుతున్నప్పుడు, ఏజ్ వస్తున్నప్పుడు మనం యోగా కనుక చేస్తే ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తద్వారా మనకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది, పడిపోకుండా ఉండే అవకాశం ఉంది. ఫాల్స్ డెఫినెట్గా తగ్గుతాయి. నాలుగోది బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లాస్టిసిటీ అనేది పెరుగుతుంది అనేది హార్వర్డ్ రీసెర్చ్ వాళ్ళు తయారు చేసి యోగా మీద పరిశోధన చేసి చెప్పారు. మెమరీ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది అని ఒక వారానికి 3 సార్లు యోగా చేస్తే మెమరీ, అటెన్షన్ పెరుగుతాయి అనేది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా మెటబాలిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. యోగా చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గుతాయి, IL-6 లాంటివి తగ్గుతాయి, ఇమ్యూన్ సర్వైలెన్స్ పెరుగుతుంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ మేనేజ్ చేయడం కూడా, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా యోగా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఒక కొత్త బ్రేక్ త్రూ స్టడీ ఏంటి తెలిసిందో తెలుసా? ఈ మధ్య
ఎపిజెనెటిక్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఆ జీన్ ఎక్స్ప్రెషన్లో కూడా యోగా హెల్ప్ చేస్తుంది అనేది తెలిసింది. సో ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మామూలుగా జెనెటిక్స్ అంటే తరతరాలుగా ఒకటి వస్తూ ఉండడం కదా, ఒక తరంలోనే మన బిహేవియర్ మాడిఫికేషన్తో మన జెనెటిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడేవి ఎపిజెనెటిక్స్ అన్నమాట. ఈ ఎపిజెనెటిక్స్ అప్రెగ్యులేషన్కి ఇది బాగా పనిచేయడానికి యోగా పనిచేస్తుంది, మెడిటేషన్ పనిచేస్తుంది అనేది తెలుస్తూ ఉంది. ఏది పర్టికులర్ సోర్స్ కూడా చెప్తున్నాను నేను. ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యూనాలజీ 2017లో ఈ స్టడీ జరిగింది. మైండ్ బాడీ ఇంటర్వెన్షన్స్ అంటారు యోగా లాంటి వాటిని. ఇవి చేసినట్లయితే ఒక మాలిక్యులర్ సిగ్నేచర్ తయారవుతుంది డిఎన్ఏకి. దాని ద్వారా యాంటీ ఇన్ఫ్లమేటరీ జీన్ ఎక్స్ప్రెషన్ తగ్గుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ జీన్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది, ప్రో ఇన్ఫ్లమేటరీ జీన్ తగ్గుతుంది, ఎక్స్ప్రెషన్ తగ్గుతుంది అనేది తెలుస్తాను. అయితే హైదరాబాద్ కనెక్షన్ ఏంటి, హైదరాబాద్లో ఉన్న కార్డియాలజిస్టులు యోగాని ఏ రకంగా వాడుకున్నారు, దీని ద్వారా ఒక బాగా డిఫికల్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా చెప్పారు అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. చెప్పే ముందు చిన్న విషయం ఒకటి చెప్పాలి. కొంతమంది నిలబడుకున్నప్పుడు సడన్గా పడిపోతుంటారు, సింకోపల్ ఎపిసోడ్ అంటారు అనమాట. అంటే అసెంబ్లీలో ఎక్కువసేపు నిలబడినప్పుడు కొన్నిసార్లు పడిపోవడం, బ్లడ్ సడన్గా చూస్తే పడిపోవడము, సో ఎవరో ఏదన్నా దుర్వార్త తెలియగానే సడన్గా పడిపోవడము, బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పోసుకొని పడిపోవడం, కొన్నిసార్లు నవ్వుతా దగ్గుతా పడిపోవడం, ఇలాంటివి చూస్తుంటారు మీరు. మళ్ళీ వాళ్ళు మామూలుగానే ఉంటారు, పడిపోతారు, లేచి మామూలుగా నడుచుకుంటూ ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అందరూ చెప్పే విషయం ఏంటంటే, దీనికి చాలా పరీక్షలు చేయాలి, కానీ చాలా పరీక్షలు చేసినా కూడా మనకి దాని కారణం తెలిసే అవకాశం తక్కువ ఉంది అనేది డాక్టర్లు చెప్తూ ఉంటారు. సో దీన్ని సింకోపల్ ఎపిసోడ్ అంటారు. దాంట్లో కామన్ కారణం ఏంటంటే వ్యాసోవాగల్ సింకోప్ అని. దీనికి ట్రీట్మెంట్ పెద్దగా ఉండదు, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, కొంతమంది పేస్ మేకర్లు పెట్టుకుంటారు, అయినా కూడా వీళ్ళు డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు సడన్గా పడిపోతూ ఉంటారు. సో దాన్ని తగ్గించుకోవడానికని మనకి హైదరాబాద్ నుంచి మన కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ హయగ్రీవరావు గారు అని ఉంటారు, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. ఆయన చాలా పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనలు చేసి ఆయన కనిపెట్టిన విషయం ఏంటంటే, ఇది తగ్గించుకోవడానికి తడాసన అని ఒక యోగిక్ పాస్చర్ ఉంటుంది, దాన్ని మౌంటైన్ పోజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తడాసన అనేది రెగ్యులర్గా చేసినట్లయితే దాంతో ఈ సింకోపల్ ఎపిసోడ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని ఆయన ప్రూవ్ చేశారు. అది జర్నల్లో కూడా ఇంటర్నేషనల్గా పబ్లిష్ చేశారు. సో ఆ విధంగా ఆయన యోగాకి ఇంపార్టెన్స్ గుండె జబ్బుల్లో ఏ రకంగా ఉంది అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. కాబట్టి హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది యోగా వలన. ఈ డిఫికల్ట్ ప్రాబ్లం ఏదో ఈ సింకోపల్ ప్రాబ్లం అనేది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం, అది ఈజీగా కాదు, ఈజీగా కనిపెట్టలేం, ఈజీగా ట్రీట్ చేయలేం. దానికి ఈయన ట్రీట్మెంట్తో ఆయన హైసిన్ ప్రోటోకాల్ అని ఒకటి తయారు చేశారు. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం వాడుకుంటే కనుక ఖచ్చితంగా సింకోపల్ ఎపిసోడ్స్ తగ్గుతాయి అనేది ఆయన ప్రూవ్ చేశారు. కాబట్టి అద్భుతమైన విషయం ఇది, మనందరము నిజంగా గర్వపడాల్సిన విషయం. మనం ఖచ్చితంగా ఈ యోగాని, ఈ ఇంటర్నేషనల్ యోగాని బాగా సెలబ్రేట్ చేసుకొని దీన్ని బాగా సక్సెస్ చేసి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండటానికి ఒక సంకేతం ఇద్దాం. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.